టీడీపీ ప్రభుత్వం బాగానే ఉంది, పరిపాలన బాగానే ఉంది. వైసీపీ కంటే అనేక బెటరు. కూటమి ప్రభుత్వం చాలా బాగుంది. మాజీ ముఖ్యమంత్రి గారి ప్రెస్ మీట్ అనంతరమే ఈ అంశాలు వచ్చాయి సార్. నిజంగా ఒకవేళ జరుగుంటే సుమారు ఎంత జరుగుండొచ్చు? గతంలో ఫోన్పేలు యాక్సెప్ట్ చేయలేదు కదా. ఫోన్పేలు అంటే అప్పుడు ఫోన్పేలు అంటే డైరెక్ట్గా వెళ్ళిపోయేది కదా సీఎం దీనికని. ఇప్పుడు విచ్చలవిడిగా వదిలేస్తున్నారు. ఎందుకంటే ఆయనకున్న సన్నిహితులే అప్రూవల్గా మారిపోతున్నారు. ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, ఎక్కువ శాతం విజయసాయి రెడ్డి గారు. పాపం ఆయన కొంచెం భయాందోళనలో ఉన్నారు. అయితే ఆధారాలు లేవు అంటారు. లేకపోతే ఒకవేళ జరిగితే సుమారు ఎన్ని కోట్లు జరుగుతుంది? అధికారులు తప్పు చేసేవాళ్ళు ప్రభుత్వం ద్వారా తప్పించుకోలేరు కదా. కంపల్సరిగా తప్పు చేసేవాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. చెల్లెలు శర్మిల గారు కూడా ఎందుకు విచారణ వేయించుకోవచ్చు కదా, ఏమీ చేయలేదు అంటున్నారు. మీరేం బేతాళుడు కదా అంటున్నారు. ఇది మరి విచారణ వేయించుకుని క్లియర్ షీట్ తీసుకోవచ్చు అంటున్నారు. శర్మిల గారే అంటున్నారు ఆయన పైన. శర్మిల గారిది ఏముందండి, మా అమ్మలే కదా శర్మిల గారు. శర్మిల గారి విషయం కాదు. జూన్ 4న వెన్నుపోటు దినోత్సవం అంటున్నారు సార్. దేనికంటారు ఎన్నిపోటు దినోత్సవం? వెన్నుపోటు దినోత్సవం అంటారు. ఎవరు ఎన్నిపోటు పొడిచేది? వైఎస్ఆర్సీపీ వాళ్ళు జూన్ 4వ తారీఖు చేస్తారంట. దేనికి అసలు? ఇవన్నీ మామూలే, ఇవన్నీ మామూలే జరిగేది. కానీ వైసీపీ ప్రభుత్వం కంటే టీడీపీ అనేకం బెటర్. జూన్ 12 సంవత్సరం అవుతుంది సార్ టీడీపీ వచ్చేసి. అట్టహాసంగా ఈ సభలు కూడా చెప్తున్నారు. మహానాడు మహానాడు సభలు చెప్తున్నారు. జనాలకి ఏముందంటే వైసీపీ అప్పుడు బట్టలు నొక్కడం డబ్బులు రావడం చేస్తున్నారు. అప్పుడు రోడ్లు ఇవి మిగతా అన్నీ పరిపాలన ఏం లేదు. ఇప్పుడు మాత్రం రోడ్లు గీట్లు అన్నీ పట్టింపు చేసుకుంటారు. ఈ ఇప్పుడు సూపర్ 6 అంటే రాను పెడుతూనే ఉంటారు. జూన్కి పెన్షన్లు వస్తాయి, అన్నీ బాగానే ఉంటుంది. స్కామ్ జరిగిందంటారు మీ అభిప్రాయం ప్రకారం? ఒక ఒపీనియన్. స్కామ్ జరిగిందో జరగలేదో అది మాత్రం తెలియదు మనకి. జగన్ గారు కూడా ఏమంటున్నారంటే నా సన్నిహితులు అప్రూవల్గా మారిపోతున్నారు. విజయసాయి రెడ్డి గారి నుంచి మిగతా వాళ్ళందరూ కూడా ఏదైతే ఉందో ప్రలోభాలకు లోబడిపోతున్నారు అంటున్నారు. ఎలా ఉంది అసలు పరిస్థితి ఏంటి? ఆయన నిజంగా లోపలేస్తారా, అరెస్ట్ చేస్తారా? అదంతా ఉంటుందేనండి రాజకీయం. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళకి మొత్తం ప్రజల్లో మనల్ని పిచ్చోలు చేస్తారు అంతే. ఆల్రెడీ ఫైల్ కూడా పైన ఉంది అంటున్నారు. సుమారు చేస్తే ఎన్ని కోట్లు చేసి ఉండొచ్చు? అంటే గతంలో ఫోన్పేలు యాక్సెప్ట్ చేయలేదనేది ఇలా వాదన. ఏమంటే ఎన్ని కోట్లు మనకి లెక్క చెప్తారు, వాళ్ళు చెప్పరు. ఎవరు వచ్చినా తింటారు. కానీ మరి ఎవరు ఇష్టం వాళ్ళది. జగన్ గారు కూడా ఏమంటారంటే గత హయాంలో చంద్రబాబు నాయుడు ఆయన కూడా బెయిల్ మీదే ఉన్నారు ఇదే కేసులో. మరి ఆయన కూడా ఇలా మాట్లాడటం సమంజసం కాదుగా అనేది జగన్ గారు వాదన. అందరూ కేసుల్లో ఉంటారు. మామూలే వాళ్ళ మీద వీళ్ళు తిట్టుకోవడం, వీళ్ళ మీద వాళ్ళు తిట్టుకోవడం అది మామూలే. కాకపోతే ప్రజలు మనల్ని అడుగుతారు. అది ఒకవేళ అరెస్ట్ చేస్తే ఏంటి పరిస్థితులు రాష్ట్రంలో ఎలా ఉంటాయి అంటారు? మళ్ళీ మామూలే అండి. అంతా మామూలే. అరెస్ట్ చేయడం రావటం అంతా రాజకీయానికి కొత్త కాదు కదా. సోదరి షర్మిల గారు కూడా నిన్న అంటున్నారు కాంగ్రెస్ లో ఉండి మా అన్న ఇదంతా బేతాళుడు కదా అంటున్నారు కదా. మరి విచారణ వేయించుకుని క్లీన్ షీట్ తీసుకోవచ్చు కదా. వాళ్ళ సిస్టర్ తెలిసింది, ఆవిడ చెప్పింది. మనకైతే తెలియదు కదా, మనం ఎవరి మీద ఏమనకూడదు. అది జూన్ 4న వెన్నుపోటు దినోత్సవం అని జరుపుతారంటున్నారు వైసీపీ ప్రభుత్వం, మాజీ ప్రభుత్వం. ఈ 4 వెన్నుపోటు దినోత్సవం ఎవరికి, ఎందుకు? అది నాకు తెలియదండి. తెలియకుండా మనం చెప్పకూడదు. అది తదుపరి ఎలా ఉంటుంది? ఒకవేళ అరెస్ట్ చేయకపోతే కనుక మీ అభిప్రాయం ఏంటి? ఒకవేళ సింపతి వచ్చింది అంటారు అరెస్ట్ చేస్తే? వస్తుంది, సింపతి వస్తుంది. అరెస్ట్ చేస్తే అలాగే సింపతి వస్తుంది. ఎందుకంటే ఒక పక్క కృష్ణమోహన్ రెడ్డి గారు కానివ్వండి, ధనుంజయ రెడ్డి గారు కానివ్వండి, ఇవన్నీ వేరే కంపెనీలకి గోల్డ్ అండ్ ఇలాంటివి కొన్నారని అంటున్నారు. ప్రభుత్వాల్లో కాగితాలు కూడా బయటకు వచ్చినాయి అంటున్నారు. రేపు మహానాడు సభలంతరం కూడా అరెస్ట్ ఉండొచ్చు అంటున్నారు. చేస్తారా నిజంగా? చేస్తే చేయొచ్చండి. మరి ఏం దొరికే చేస్తారుగా. సింపతి గురించి కూడా చేయించుకుంటారు. అది రాజకీయాల్లో పార్టీలు మారినప్పుడు, కామన్ గవర్నమెంట్లు మారినప్పుడు ఒకవేళ కక్షపూర్తి చర్యలు అంటారు. నిజంగా ఆధారాలు ఉన్నాయి అంటారు. ఆధారాలు దొరికితే చేస్తారండి. లేదనుకోండి సింపతి కోసం చేయించుకుంటారు. మీకు తెలుసు, మేము చెప్పక్కర్లేదు. అది పరిపాలన బాగుంది. మొక్క మనం పెట్టాం. మొక్క పెట్టంగానే దాని ఫలం మనకి రాదు, కొంత టైం తీసుకుంటుంది. అందువల్ల ప్రభుత్వం ప్రస్తుతానికి బాగానే ఉంది. మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమంటున్నారంటే నా పైన అక్రమ అరెస్టులు ఉంటున్నాయి, అక్రమ మద్యం పైన అంటున్నారు. ఒకటి, ఉద్యోగస్తులు మొత్తాన్ని నాశనం చేసి వదిలిపెట్టాడు గురువు గారు. ప్రతి ఉద్యోగస్తుడికి ఇంకోటి పొట్టకట్టుకుని వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా ఇంత మటుకు ఇదవల. ఈయన వచ్చిన దగ్గర నుంచి కొంత వదిలాడు, ఇంకా కొంత అంతా ఒక తడవ చేయలేడు కదా. ఇంత కొండను తెల్లేం కదా.
మాజీ ముఖ్యమంత్రి గారు అక్రమ మద్యం కేసులో అరెస్ట్ అవుతారంటారా? ఎందుకంటే చాలా వరకు డబ్బులు. నేను చెప్పలేను, ఇక నాకు ఆ విషయం మద్యం గురించి నాకు తెలియదు, నేను వాసన కూడా చూడను. ఎందుకంటే సన్నిహితులు అందరూ అప్లూరులుగా మారిపోతున్నారు. నాతో ఉన్న విజయసాయి రెడ్డి గారు, ధనుంజయ రెడ్డి గారు అలా కేడర్లో ఉన్న గతంలో అయితే వీళ్ళందరూ అప్రూవల్గా మారిపోతున్నారు. నన్ను అరెస్ట్ చేయలేరు, ప్రూఫ్లు ఉంటే చూపించండి అని ఈయన అంటున్నారు. అంటారు మరి, అంతే కదా, తప్పుకోవటానికి ఎవరైనా అంటారు తప్పుకోవటానికి అంతే. సోదరి షర్మిల గారు కూడా ఏమంటున్నారంటే, అంత మంచివాడు అయితే విచారణ వేయించుకుని క్లీన్ షీట్ తీసుకో, గతంలో చాలా చేశారు కదా మీరు కూడా, ప్రభుత్వాల్లో ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టారు, పోలీసు వాళ్ళని ఇబ్బంది పెట్టారుగా అంటున్నారు. అది కరెక్టే కదా, మరి కరెక్టే కదా. ఆమెను కూడా తల్లిదండ్రుల ఆస్తులు పంచుకోవటంలోనే తేడా చేశాడు ఆయన. గతంలో ఏంటంటే మద్యం షాపుల్లో ఫోన్ పేలు కూడా తీసుకోవాలి, ఓన్లీ అమౌంట్లే తీసుకున్నారు. అందుకని ఈ వివాదం వచ్చింది, పక్కదారి పట్టాయి డబ్బులన్నీ అంటున్నారు, కొన్ని వేల కోట్లు. దాని గురించి మద్యం గురించి నాకేమీ తెలియదు, అందుకని దాని మీద నేను కామెంట్ చేయలేను. ఎలా ఉంది ఫైనల్ గా 1 year పాలన, సంవత్సర పాలన బాగానే ఉందండి, ఇంత మటుకు బాగానే ఉంది. తర్వాత ఏమో చెప్పలేం కదా, మనం భవిష్యత్తు తెలియదు కదా. కడపలో మహానాడు సభలు జరగబోతున్నాయి, ఎలా అనిపిస్తుంది? గతంలో ఎన్టీఆర్ హయాంలో జరుగుతాయి. మన విన్నపాలు కానీ అర్జీలు కానీ ఏమన్నా ఇచ్చుకుంటారు. మనకి ఎట్లా కావాలో మనం అట్లా అడిగితే వాళ్ళు వాళ్ళ పాలన సౌలభ్యాన్ని బట్టి లైన్ చేసి పెడతారు. జూన్ 4వ తారీఖు వెన్నుపోటు దినోత్సవం జరుపుతారంట పాత ప్రభుత్వాలు, నిజంగా జరుగుతాయి? ఏదైనా తప్పదు కదా, ఆయన తప్పుకోవటానికైనా కనీసం చెయ్యాలి కదా, చేస్తాడు అంతే. పరిపాలనలో అంటే చాలా చేంజెస్ తీసుకురావడానికి ప్రభుత్వం ట్రై చేస్తుంది. పబ్లిక్ కూడా దానికి సపోర్ట్ చేసి అవగాహన చేసుకుంటే ఫ్యూచర్లో మంచి జరగచ్చని ఒక పక్కేమో పథకాలు సంక్షేమాలు అంటుంది ప్రభుత్వం, దాంతోపాటు అభివృద్ధి అంటుంది. రెండు ఒకేసారి జరిగే అవకాశాలు ఉన్నాయా? సైమల్టేనియస్గా టైంను బట్టి వెళ్తాయి. అది కరెక్టే, అది రెండు ఉండాలి. అభివృద్ధికి ఖచ్చితంగా ఉండాలి, దాంతోపాటు సంక్షేమం. ఎవరైతే బిలో పవర్టీ పీపుల్ ఉంటారో వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాలి. ఇస్తూనే ప్రభుత్వం డెవలప్మెంట్కి కావాల్సిన యాక్టివిటీస్ని పక్కాగా కనుక హార్ట్ఫుల్గా ఏ కరప్షన్స్ అలాంటివి లేకుండా కనుక అమలు చేయగలిగితే డెఫినెట్గా డెవలప్మెంట్ అనేది. ముఖ్యమంత్రి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు, అక్రమ మద్య కేసులో నా ప్రమేయం ఏమీ లేదు, పారదర్శకంగానే చేశాము గత ప్రభుత్వంలో అంటున్నారు. యాక్చువల్గా వార్తా సమావేశాలు, ఈ వార్తలు, రెండోది మీడియా ముఖంగా ఇవన్నీ నిన్న నుంచి అదే రసాభాసగా ఉంది సార్. ఒకవేళ జరిగితే జరుగుండొచ్చు అంటారా? అంటే సిట్టు విచారణ ఉంది కదా, అది మనమేమో చెప్పలేం కదండి. దానికి కన్సర్న్డ్ రీజనబుల్ అథారిటీస్ అఫీషియల్స్ ఎవరున్నారో వాళ్ళ ద్వారా తెలుస్తుంది. మనం ఏ తప్పు చేయనప్పుడు మనం దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు, ఎవరైనా సరే. సన్నిహితులే అప్రూవల్గా మారిపోతున్నారు అని కొంచెం వైభవంగా మాట్లాడారు నిన్న. ఎవరైతే విజయసాయి రెడ్డి గారు, ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి గారు, ఇటు పక్క ధనుంజయ రెడ్డి గారు, ఆయన కేటర్లో వెళ్ళే కదా. ఏమైనా వాళ్ళు అప్పుడంతా ఒక టీమ్గా పనిచేశారు కాబట్టి వాళ్ళు దాంట్లో ఏవైనా వాస్తవాలు ఏమున్నాయన్నది తెలుసుకోవడానికి గవర్నమెంట్ ట్రై చేస్తుంది. తప్పకుండా దాని మీద సిట్ యాక్షన్ అన్నది క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుందని ఆశిస్తుంది. తెలియని బ్రాండ్లు కూడా గతంలో వచ్చాయి, దాంతోపాటు ఏంటంటే డిస్టిలరీలకి ఎక్కువ కమిషన్స్ వెళ్ళాయనే వీళ్ళ. అది అసలు మాకు సంబంధం లేని విషయం, అది ఆ బ్రాండ్లు ఆ గ్రేడ్ మాకు టచ్ లేని విషయం, అది మేము నో కామెంట్స్. మద్య షాప్లో కూడా చాలా వరకు ఫోన్ పేలు యాక్సెప్ట్ చేయాలి, అప్పుడు చూసే ఉంటారు చాలా మంది అనుకున్నారు. అవన్నీ కలిపే కదా ఇప్పుడు దాని మీద సిట్ అన్నది టోటల్గా స్టడీ చేయడానికి గవర్నమెంట్ అందుకనే కదా అపాయింట్ చేస్తుంది. టోటల్ టాప్ టు బాటమ్ ఎవ్రీథింగ్ దే విల్ స్టడీ, దే విల్ గివ్ అప్రోప్రియేట్ టైం, అప్రోప్రియేట్ రిపోర్ట్. సెంటిమెంట్ గా చూసుకుంటే అరెస్ట్ చేస్తే సింపతి వస్తుందంటారా మాజీ ముఖ్యమంత్రిని, లేకపోతే వ్యతిరేకత ఏమైనా వస్తుంది? అది పొలిటికల్గా మనకు అంత అవగాహన లేదు, కానీ సింపతి అన్నది ఎప్పుడైనా కూడా మంచి మీద సింపతి ఉంటుంది ఎవరికైనా కూడా. ఎందుకంటే గతంలో ఈయన అరెస్ట్ అయ్యారు కదా ముఖ్యమంత్రి గారు, ప్రెసెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు స్కిల్ డెవలప్మెంట్లో, అందుకని అంటున్నారు. ఏదైనా అదే, ఏదైనా మంచి అన్నది ఉన్నది లేదండి పబ్లిక్ బేరీ చేసుకుంటారు కదండి, దాన్ని బట్టే ఉంటుంది ఏదైనా కూడా.